ప్రభా ప్రభా అని పిలుసు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ నా తండ్రి చిత్త ప్రకారం జరిగించేవాడే పరలోకంలో ఉంటాడు. కనుక ప్రియ సోదరా, నీ ప్రార్థన, నీ భక్తి దేవునికి ఇష్టమైనదిగా ఉండాలంటే నీ హృదయాన్ని దేవుని దగ్గర చెప్పాలి. ఆమె ఏడుస్తుంది, ప్రభా నిజమే, నేను ఎలాంటి వ్యక్తిని, నన్ను క్షమించు. ప్రార్థన చేస్తూనే ఏం తెలుసునా, ఆ కొండను విడిచిపెట్టింది. ఏమండి, ఏం విడిచిపెట్టింది? కొండను విడిచిపెట్టింది. క్రైస్తవుడు ఏం విడిచిపెట్టాలి? లోకాన్ని విడిచిపెట్టాలి, లోకంలో ఉన్న ఆశను విడిచిపెట్టాలి, లోకం వైపు చూసే మనసును విడిచిపెట్టాలి, పరలోకం వైపు చూడాలి. ఎందుకు తెలుస్తున్నా? ఎందుకు? చీకటిలో నుండి ఏం చేశాడంట? పాపం నుంచి బయట తీసుకొచ్చిన తర్వాత, లోకం నుంచి నిన్ను ప్రత్యేకించుకున్న తర్వాత నువ్వు ఆయన బిడ్డగా ఉండవలసి ఉన్నది. ఆయన చెప్పినారు, మీరు నా జనముగా ఉండుట కొరకు, లేవియకాండము 20వ అధ్యాయంలో, మీరు నా జనముగా ఉండుట కొరకు నేను మిమ్మల్ని లోకంలో నుండి ప్రత్యేకించుకున్నాను. తిరిగి లేవియకాండం 11వ అధ్యాయంలో, నేను బయటికి తీసుకొచ్చాను, నేను పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి. పరిశుద్ధుని దగ్గర పరిశుద్ధంగా ఉండాలి. నువ్వు లోకం నుంచి బయటకు వచ్చినావు, మన లోకం మీద నీలోకి రాకూడదు. అయితే మనం ఏం చేస్తాము? లోకాన్ని దేవుని కలిపి జీవిస్తాము. ఎంతమంది పరలోకం వెళ్తాము? ప్రేసోళ్ళ పరలోకంలోకి వెళ్ళాలని ఆశ ఉంటుంది, కానీ సాధకం చూసుకోగలరు. ఏడ్చింది ఆ తల్లి, అక్కడ పెట్టి ఆ కడుపు విడిచిపెట్టింది. నేను పాపినంది. చాలామందికి అర్థం కావాలి. అందుకని ఏం చేస్తా తెలుసునా? ప్రేసోళ్ళరా, నాకు ఒక అనుమానము, మీరు చెప్పండి. పంది పావురము రెండు సహవాసం చేస్తాయా? కరెక్ట్ చెప్పాలి నాకు. పంది పావురం రెండు సహవాసం చేస్తాయా? పంది ఎక్కడ ఉంటుంది? పావురం ఎక్కడ ఉంటుంది? ఉంటుందా? మరి క్రైస్తవుడును లోకస్తుడు స్నేహం చేయొచ్చా? వ్యభిచారి నీతిమంతుడు ఒకసారి ఉండొచ్చా? మరి వ్యభిచారమైన నీ జీవితం మార్పు ఉన్నదా? ఎంతకాలం నీ జీవితాన్ని పాడు చేసుకుంటావు? దేవుడు ప్రేమ అమ్మాయిని కనుక వెతుకుతూ వచ్చాడు. అమ్మా, నువ్వు ఇక్కడ ఎలా ఉంటే నశించిపోతావు, నిత్య నరకం నీకు, నిన్ను విడిపించడానికి వచ్చింది ప్రేమ అమ్మాయిని. నేను మంచి కాపరిని, నీ కొరకు నా ప్రాణం పెట్టినాను, నా రక్తం చిందించాను. నీ ఒప్పుకో, నా రక్తంతో నేను కడుగుతాను, నేను పవిత్రపరుస్తాను. నా మాట విను, నీవు జీవిస్తావు. నాలో ఉన్న ఆ జీవజలం నీకు ఇస్తాను. నీకు దప్పిక కాదంటే నీకు లోకాశలు రావు, నువ్వు లోకంలో ఉండవు, ప్రత్యేకించుకుంటావు. కనుక నేను నా మాట విను. పేసవల్ల తల్లి లోబడింది, ఏడ్చింది, కడివిడిచిపెట్టిన తర్వాత ఏమొచ్చింది? ఆ పేగు, కట్టని పేగు ఏమైంది? మళ్ళీ కలిసిపోయింది. చూసావా? దేవుల్లో నుంచి వేరైన ఈ పేగును మళ్ళీ దేవుడు కలిపినాడు. ఏమొస్తుంది ఇప్పుడు ఇక్కడ? దేవునిలోని ఆ జీవము ఆ పేగు ద్వారా విశ్వాసంలోకి వచ్చింది. విశ్వాసం అయ్యాడు, సచ్చినాడు. బ్రతికాడా? బ్రతకలేదా? బ్రతుకుతాం. ఎప్పుడు? ఆ పేగు ఈ పేగు కలవాలి. నీవు క్రీస్తు సంబంధం కావాలి, క్రీస్తు పోలికలోకి రావాలి. క్రీస్తు రావాలంటే ఏం చేయాలా? కడివిడిచిపెట్టాలి, పాపం విడిచిపెట్టాలి. ఎప్పుడైతే ఆ వచ్చిందో జీవము, ఈ నీరు అక్కడికి వచ్చటం వలన ఆ నీరు మంచి మగును, చేపలు విస్తారమగును, పరలోకంలో బ్యాంకులో డబ్బు ఫుల్గా ఉండేను. అవునా కదా? క్రీస్తులో నువ్వు అంటగట్టిపడ్డావు. ఆ తల్లి వ్యభిచారి, ఆ తల్లి లోకంలో దాహం కొరకు పరుగులెత్తింది. కానీ ప్రభు వచ్చినాడు, వెతుకుతూ వచ్చి ఆమె కొరకు నిలబడినాడు. మీరు నన్ను వెతుకలేదు, మీరు నన్ను ఏర్పరచుకోలేదు. యోహాను సువార్త 15వ అధ్యాయము 11 వచనం అనుకుంటాను, అక్కడ లేకపోతే 14 చదువును దయచేసి. మీరు నన్ను ఏర్పరచుకోలేదు. 16వ వాక్యం చదవండి. 15:16. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదరో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించడకును మీ ఫలం నిలిచినకును నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను.
మీ ఫలం నిలిచి ఉండాలి. మీరు మహిమలో ఉండాలని నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. మిమ్మల్ని సంతోషభద్రులుగా చేయాలని నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. కనుక మీరు నన్ను ఏర్పరచుకున్నాను, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. ఆమె ఎదగలేదు, ఆమె వెతుకుతూ వచ్చినాడు. ఆమె లోకాన్ని వెతికింది, ఆ యొక్క దాహంగా దాని కొరకు ప్రయాసపడుతుంది. కానీ నిత్య జీవం ఇవ్వడానికి ప్రభు అక్కడికి వచ్చినాడు. వెతుకుతూ వచ్చామని నిలబడినాడు. ఆమె వచ్చినప్పుడు ఆమెతో మాట్లాడినాడు. ఆ మాటలు వినటం వలన విశ్వాసము కలుగును, వినుట దేవుని వాక్యం వల్ల కలిగేది. కనుక వినది ప్రభు నాకు ఆ జీవం జలం కావాలంటే నాకు కూడా పరలోకం కావాలి. మీరున్న స్థలంలో నేను ఉంటాను ప్రభు. అయితే నేనున్న స్థలంలో నీవు ఉండాలంటే నేను పరిశుద్ధులను. కనుక నీ హృదయం చెప్పు నా దగ్గర ప్రార్థన చేస్తే నీవు నీలో దేవునికి వ్యతిరేకమైనది ఏది ఉందో ఎక్కడ తెగిపోయినావో దాన్ని కట్టుకుంటూ కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేస్తూ నీ జీవితాన్ని ముందు దేవుని దగ్గర చెబుతూ ఉంటే నీకు అర్థము కానివి, నీలో దాచబడిన తెలియని పాపలు ఎన్నో ఉంటాయి. అవన్నీ దేవుడు నీకు బయలుపరుస్తాడు. వాటిని అన్నిటిని ఒప్పుకోవాలి. కానీ ప్రియులారా, మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే మనం ఎంత భక్తి కట్టినా ఎక్కడో ఒక చోట శత్రువు యొక్క పేగు మనలో ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. దేవుని పేగు ఉందనుకుంటున్నాం కానీ శత్రువు పేగు ఉంటుంది. శత్రు పేగు ఉన్నందువల్ల ఏం చేస్తాయి, కాళ్ళు బరికెత్తు ఉంటాయి అదే స్థలానికి. అసలు ఇక్కడ అదంతా విడిచిపెట్టి ప్రభువుతో ఉండాలి ఆశించింది. ప్రభా నేను మీతో ఉండాలంటే ఇదిగో ఈ ఉన్నది ఏముంది, ఒక వ్యభిచారమే కాదు, నేను చెప్పినవన్నీ ఉన్నాయి. దేవునికి ఇష్టం కానివి, దేవుని యొక్క రక్తాన్ని కాళ్ళతో త్రొక్కేవి, దేవుని భయం లేనివి, దేవుని మందిరంలో ఉన్న వస్తువులు. డానియేలు గ్రంథము 5వ అధ్యాయము గొప్ప విందు చేయించి ఆ 1000 మందితో కలుసుకొని వెంటనే దేవుని హస్తం వచ్చి గోడ మీద రాస్తుంది, మినటెకెల్ ఉఫాసెన్, నువ్వు త్రాసులో తోసబడినావు, తక్కువైనావు, ఈ దినమే నేను తీసేస్తున్నాను. నీ రాజ్యము మాదిలకు పార్శ్వీకులు పంచబడుతుంది. మీకు అర్థం కాదు. దేవుని పాత్రల్లో ప్రియ సోదరుడా మద్యమును పోస్తావా? దేవుని ఆహారమును అన్య జనాంగులకు, వ్యభిచారులకు, త్రాగుబోతులకు ఇస్తావా? నీ జీవితంలో ఎలా ఉన్నావు పరిశీలించే అనుకుంటున్నావు. ఏమండి పెడితే తప్పేందని, మిగిలితే పడేయాలంటాడు మా బాబు. అంటాడు మిగిలితే కాళ్ళ పడేయాలి కదా అంటే పడాయి. అంతేగాని వ్యభిచారులకు, త్రాగుబోతులకు తీసుకెళ్ళి పెడతానికి లేదు. మీ సొమ్మ ఇది? ఎవరి సొమ్ము అండి? దేవుని మందిరంలో దేవుని బిడ్డలు తినాలి, గుర్తుపెట్టుకోండి. ఈమె కుండంతా కడుగుతుంది, కడిగి అక్కడ పడేసింది. ఎప్పుడైతే పడేసిందో దేవుని జీవం వచ్చింది. కనుక ప్రతిదీ దేవునికి వ్యతిరేకమైన చేసింది ప్రతిదీ నువ్వు దేవుని సందులో కూర్చొని ఒప్పుకోవాలి. లేకపోతే మనస్సాక్షి వాతమైపోయిన తర్వాత దేవుని భయం మనసులకు ఉండదు. నువ్వేం చేస్తావో నీకు అర్థం కాదు. కనుక నేను ఎప్పటివరకు ఆ లోకాన్ని విడిచే వరకు నువ్వు మారవు. నిత్య నరకం ఉన్నది గుర్తుపెట్టుకో. నువ్వెవరైనా సరే ప్రియ సోదరుడా, దేవుడిని నువ్వెదుగుస్తూ వచ్చాడు. నువ్వు నా మరణం ఉంచుటవు, నువ్వు నరకంలో ఉండడానికి ఇష్టపడిన ప్రభు దేవుడు ప్రేమడానికి వచ్చాడు. నిజ కాపరి ఆయన రెక్కలించి ఎందుకు వెళ్తావు బయటికి? కాపరి ఆయన అన్ని విషయాలు పోషించగలడు. నీవు గాఢాంధకారంలో సంచించిన ఏ తెగులు నీకు రాదు. నీవు ఎలాంటి చిక్కుల్లో ఇబ్బందులు ఉన్నా ఆయన నీ దగ్గరికి వచ్చి నీ కన్నీరు తుడిచే దేవుడు ఆయన. అలాంటి మహాప్రేమమైన దేవుని విడిచిపెట్టి నీకు తృప్తి ఇవ్వడానికి కొరకు ఎందుకు బతుకుతావు? ఎప్పుడైతే అవన్నీ విడిచిపెట్టి ఏడ్చిందో ఆయన జీవము ఆమెలోకి వచ్చింది. తెగొట్టబడిన ఆ పేగు కలిసింది, ఆ రక్తం ఆ జీవం ఆయనలోకి వచ్చింది. ఆయనలోకి రాగానే ఆమె జీవించింది. జీవించగానే పాపాన్ని అసహించుకుంది. ఆ కడవని మరి వదిలిపెట్టిందని అక్కడ రాజబడింది నేను అనుకుంటున్నాను. మరి అది కనపడకుండా పగలగొట్టి ఉంటుంది ఏమో ఏం చేసి ఉంటుంది, ఆ కడవని పగలగొట్టి ఉంటుందేమో. ఆయన బయలుదేరింది. ఎక్కడ బయలుదేరింది?
బావికి వెళ్ళను అనలేదు. అక్కడ కడవ తీసుకుని మళ్ళా నీళ్ళ కోసం వెళ్ళలేదు. జీవజన్మలు ఓటైన దేవుని కలిగిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? నశించిన ఆత్మ కొరకు పరిగెత్తింది. ఎక్కడ పరిగెత్తింది తెలుసా? ఎక్కడ తప్పు చేసింది అక్కడికి వెళ్ళింది. అక్కడ ఒప్పుకుంది. ఇది క్రైస్తవుడు నిజంగా రక్షింపడానికి అవకాశం. ఎక్కడికి వెళ్ళింది, అమ్మ నీ కుటుంబాన్ని పాడు చేశాను, నీ ధనమంతా కాజేశాను, నీకు నీ భర్తకు అసమాధానం తెచ్చాను, నన్ను క్షమించు. ఈ మెట్టులకి రాకపోతే నీకు నరకమే. భర్త దగ్గర వెళ్ళాడు, భర్తను పోగొట్టుకొని తన పాపంలో ఉన్న వాళ్ళ దగ్గర క్షమాపణ కోరింది. అయితే దూషించేవారు దూషిస్తారా? లేదేమన్నారు. ఏమిటి ఇంకెంత మనసు వచ్చింది, ఎంత పనికి మాలిన వ్యక్తి ఎంత మారింది ఏంటి? గంత వచ్చింది. పిలిసలు అర్థమైందా? గంత వచ్చింది, అవమానం రాదు, గంత వచ్చింది. గంత వచ్చినందువల్ల ఆ వెంటబడి అందరూ వచ్చారు. ఎక్కడికి వచ్చారండి? యేసు దగ్గరికి వచ్చారు. చెడిపోయిన ఒక వ్యక్తిని బాగు చేసుకుని ఆయన రాజ్యములకు అనేకులు తెచ్చే ఒక బలమైన పాత్రగా దేవుడు చేసుకొని ఆశించి ఆయన అంటున్నాడు, నేను కాపరిని, నన్ను వెంబడించు, నా గొర్రెవైన నువ్వు నా స్వరం విను, నేను నిన్ను దీవిస్తాను, జీవిస్తాను, జీవిస్తావు. నిజమైన సంతోషం ఉంది. ఎంతవరకు తెలుసునా? యుగ సమాప్తం, సదాకాలము నేను మీతో ఉంటాను, సర్వాధికారం నాకు ఇవ్వబడింది, సమస్తం నేను మీకు ఇవ్వగలను, కనుక మీరు మనస్సు మార్చుకుని నా యుద్ధకు రండి. ఆయన కోరేది కనుక ప్రేసులరా మన మనస్సును మార్చుకుని ఓ సమరయ స్త్రీ వలె లేక పేతురు వలె ప్రేసులరా మన జీవితాన్ని మార్చుకుందాం.